ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా ఉదయకాలపు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. నిజం చెప్పటం అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 5వ వచనంలో, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ, డబ్బు, పర్వతి కంటే నాకు సత్యమే కావాలి అని హేనిన్ డేవిడ్ ద్వారా చెప్పాడు. కోకోకోలా లేక మైక్ట్రోల్ వంటి సంస్థల తమ ఉత్పత్తులు విక్రయ ప్రచారానికి పలుమార్లు వినిపిస్తున్న చక్కని వచనాల వలె ఈ సిద్ధాంతము కూడా పలుమార్లు వినిపించబడితే ఈ ప్రపంచంలో ఎంతో మార్పు వస్తుంది కదా. ఆలోచించి చూడండి ప్రియా సహోదరి సహోదరుడా, మనం తిరుగుతూ మాట్లాడే ప్రతి స్థలాల్లోనూ, ప్రభుత్వ ఆవరణలోనూ, తరగతి గదుల్లోనూ, పనిచేసే స్థలాల్లో, ఇంటిలో సత్యము మనకెంతో అవసరము. సత్యం చెప్పడం ద్వారా ఎదుటివారి నమ్మకాన్ని పెంపొందించుకుంటాము. మీరు ఏదైనా ఒక విషయంలో అబద్ధం చెప్పారంటే ఆ పైన అన్ని విషయాల్లో మిమ్మల్ని నమ్మటం కొంచెం కష్టమవుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాల్లో ఈ మాటలు మన పిల్లలకు కూడా మనం చెప్పవలసిన వారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సత్యాన్ని పలకటం మనకే కాక సమాజానికి కూడా మంచిదనే సిద్ధాంతాన్ని బలపరిచేందుకు కొన్ని వందల కారణాలు చెప్పగలం. కానీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే అది దేవుని గణపరుస్తుంది. ఆయన సత్యదేవుడై ఉన్నాడని కీర్తన 31:5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అదేవిధంగా ఇతరులతో మెలగాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నీతి మరియు న్యాయస్తోత్రాలను సంబంధించిన దేవుని ఆలోచనలు స్పష్టంగా తెలియజేసే సామెత గ్రంథము అంతటా సత్యాన్ని, ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము చెప్పుకో విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనము చూసినట్లయితే 10వ అధ్యాయం 9వ వచనంలో సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించెను, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అని 12-19 వచనాల్లో, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములని 12-22 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియా సహోదరి సహోదరుడా, సత్యాన్ని అనగత్రొక్కలేము, దానికి వృద్ధాప్యం లేదు, దానిని వెనక్కు తీసుకోవలసిన పని లేదు, అది ఎన్నడూ కూడా ఓడిపోదు. అది దేవుని భాష. సత్యం పలకటం కంటే మరొక మంచి పని మనం చేయలేము అని ప్రతి ఒక్కరం కూడా గమనించవలసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటే సత్యము, ఆయన వాక్యమే సత్యము. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యమే మనలో ఉన్న భయాన్ని తీసివేస్తుంది. ఆ సత్యమే నిన్ను, మిమ్ములను, మీ కుటుంబాలని దీవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో వాక్య సందేశాన్ని విన్న మనము ఈ ఉదయాన్నే సత్యాన్నే పలకాలి ప్రభువా, అది నా జీవితానికి ఎంతో ఉపయోగకరమని తీర్మానం చేసుకుందామా? తీర్మానం చేసుకున్నట్లయితే ఈ ప్రాముఖ్యమైన సత్యమైన మాట మనం చెబుదాం. సత్యానికంటే శక్తివంతమైనది మరొకటి లేదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తుతుల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా యొక్క జీవితాల్లో ప్రేమ, డబ్బు, పర్వతి కంటే సత్యమే ఎంతో ప్రాముఖ్యమైందని విన్నాం తండ్రి. ఆ సత్యమే మా జీవితాల్లో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, ఆ సత్యమే మా జీవితాల్లో మాకు కావలసిన ఆశీర్వాదాలు తీసుకొస్తుందని గుర్తించి ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని పలకటము
మా జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఎరిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.